అప్పటికే మండపంలో ఉన్న వారి వల్ల విషయం తెలుసుకున్న మానస్ సుమతిలు పెళ్లి ఆగడం ఇష్టం లేక అంతవరకు ఓపికగా ఉండి తాళి కట్టిన వెంటనే వెళ్లారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేని పెళ్లి మండపంలో ఉండి మేం మాత్రం ఏం చేస్తామని మిగిలిన కొందరు కూడా వెళ్తారు వాళ్ళ వెనకాలే. ఇంతలో పంతులు గారిని రమేష్ వచ్చి తీసుకెళ్తాడు. అమ్మ నాన్నకు చెప్పాలిగా అంటుంది ధరణి కళ్ళను నేలపైనే ఉంచేసి. విజయ్ తన ముందు కూర్చుంటూ అంకుల్కి నేను అన్ని విషయాలు చెప్పాను, వాళ్లకు ఓకే అన్నాడు ఆమెనే చూస్తూ. వెంటనే ఒప్పుకున్నారా నాన్న? వాళ్ళిద్దరిని అలా ఒకే గదిలో చూసి ఆయన కోప్పట్టం గుర్తొచ్చి అడుగుతుంది. నేను అడగకపోయినా, ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా ఈ రోజు వాళ్ళు నాతో నిన్ను నాకు ఇస్తామని అడిగి నేను ఓకే అంటే అమ్మ వాళ్ళతో మాట్లాడేవారంట. ముందుకు పడుతున్న ఆమె కురులను సవరిస్తూ కొంటెగా చెప్తాడు. అంటే అయోమయంగా చూస్తుంది. నేను మీ నాన్న అన్నయ్యలకు నచ్చానంట, అందుకని అంటూ ఆగి తన వైపు చూస్తాడు. తలెత్తి అతనిని చూసేసరికి ఆమెకు ఇంచ్ గ్యాప్లో ముందుకు వచ్చి కళ్ళలోకి చూస్తూ నిన్ను పెళ్లి చేసుకోమని అడిగేవారట. కానీ నేనే తిరిగి వాళ్ళతో మీ అమ్మాయిని నాకు ఇచ్చేయండి, నాతో పాటు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను అని అడిగేసరికి కాదనకుండా ఓకే అన్నారు. అలా తననే చూస్తూ ప్రేమగా చెప్తున్న విజయ్ని నమ్మలేనట్టుగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీకు నేనంటే ఇష్టమా? అతని కళ్ళలో చూస్తూ అంటుంది. ఇష్టం అన్నది చిన్న పదం ధరణి. మీరు ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ రోజు నేను బ్రతికి ఉన్న ఆఖరి రోజు అయ్యేదేమో. జరగబోయిన అనర్థం తలుచుకుని భయంగా చెప్తున్న ఆమెను చూస్తూ నీకోసం నేను అంటూ ఉన్నప్పుడు నీకేం కాదు ధరణి ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు ఒంటరిగా ఊరికి వచ్చిన బస్సులో నేను అరేంజ్ చేసిన మనిషి వచ్చాడు. నీకు తెలియకుండా నీకు సెక్యూరిటీగా నువ్వు ఇంటికి రీచ్ అయ్యేదాకా నిన్ను వాచ్ చేయమని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళే దారిలో ఎవరో నిన్ను హెరాస్ చేశారని, అంతలోనే మీ అన్నయ్య వచ్చి నిన్ను తీసుకెళ్లాడని చెప్పాడు. అప్పుడే ఫిక్స్ అయ్యాను, వాడెవడో తెలుసుకొని నా చేతుల్లో వాడిని ఫినిష్ చేయాలని. అందుకే ఈ ఊరికి వచ్చాను కిషోర్ వాళ్ళతో. నేను వచ్చినప్పటి నుండి నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళడమే లేదు. ఉదయం నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ కారణంగా నీతో పాటు రావడం కుదరలేదు. గుడికి అందరితో కలిసి వెళ్ళావని కొంచెం నెగ్లెక్ట్ చేశాను నిన్ను, అందుకే నీకు ఈ గాయం అంటూ ఆమె పాదాన్ని చూస్తూ అతను చెప్తుంటే పైకి లేచి అమాంతం విజయ్ని హక్ చేసుకుంటూ ఏడుస్తుంది. ఆమెను చుట్టుకుంటూ ఇంకెప్పుడు నీ విషయంలో నెగ్లెక్ట్ చేయను ధరణి, ఐఎమ్ రియల్లీ సారీ రా అంటాడు విజయ్. ఇక నుంచి నీ నీడను తాకాలని ఎవరైనా చూసినా వాళ్లకు అదే లాస్ట్ డే. ఇప్పటి వరకు నువ్వు పడిన మానసిక వేదన ఇక చాలు అంటూ ఆమెను చూస్తూ నీ కళ్ళలో ఇవి అంటూ కన్నీరు తుడుస్తూ ఎప్పుడూ నేను చూడకూడదు. నీ కళ్ళలో ఆనందం, నీ పెదవులపై చిరునవ్వు తప్ప ఇంకేం కనపడకూడదు నాకు, సరేనా అంటాడు. అంటూ వాటిని తుడుచుకుంటూ చెప్తుంటే ఇంకోటి అడుగుతాను ఇస్తావా? సరే అంటూ తల ఊపుతుంది. ఏంటి అని అడగవా? మీరు ఏది అడిగినా ఈ క్షణం నుంచి నేను కాదనను, అది నా ప్రాణమైన అని చెప్తున్నంతలో అప్పటికే విజయ్ ఆమె పెదవులను తన పెదవులతో ముడివేస్తాడు. అతను కళ్ళు తెరిచి ఆమెనే చూస్తుంటే ఆమె కళ్ళు అతని మదిలో నింపుకుంటూ ఒకరి ఊపిరి ఒకరికి మారుతుంటే ఆమె పెదవులపై అదర సంతకం చేస్తాడు. తీయని పెదవి గాయానికి ఆమె కళ్ళలో తడి చేరుతుంటే పెదవులు వదిలి అతని చంపలతో ఆమె చంపల తడిని తుడుస్తూ నీ కళ్ళలో కన్నీరే కాదు, నీ గొంతు నుండి నాకు నచ్చని పదం వచ్చినా నేను ఊరుకోను ధరణి అంటున్న అతని గొంతులో బేస్, మాటలో సీరియస్నెస్కు భయంగా చూస్తుంది. ఆమె భయాన్ని అర్థం చేసుకుంటూ నా గురించి నీకు పూర్తిగా తెలియదు ధరణి, టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అన్నీ చెప్తున్నంతలో అన్నయ్య అన్నయ్య అంటూ డోర్ కొడుతుంది సౌమ్య. వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. విజయ్ని చూస్తూ అన్నయ్య ఎవరో ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు, అడ్డు వచ్చిన రమేష్ గారిని కొడుతున్నారు అన్నయ్య అంటూ టెన్షన్గా చెప్తుంది. విజయ్ ధరణిని చూసి టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని సౌమ్యను ధరణితో పాటు ఉండమని చెప్పి బయటకు వెళ్తాడు. ధరణి అక్కడ ఉండలేక సౌమ్యతో పాటు బయటకు వస్తుంది. కొడుకుని ఎవరో చావకొట్టారని తెలుసుకున్న సర్పంచ్ కోపంతో ఊగిపోతూ తన ఊరికి వచ్చి సర్పంచ్ అయిన తన కొడుకునే కొట్టారని, ఆ ఊరిలో ఇక తన అధికారం పలుకుబడి తగ్గి ఎవ్వరూ తనని లెక్క చేయరని తలుచుకుంటుంటేనే భయపడి ఆ కొట్టింది రామకృష్ణయ్య ఇంటికి వచ్చిన వాడని తెలిసి 20 మంది రౌడీలతో నేరుగా ధరణి వాళ్ళ ఇంటికి వస్తాడు. రావడమే బయట ఉన్న సామాన్లను విసిరేస్తుంటే అప్పుడే పంతులతో వస్తున్న రమేష్ వాళ్లకు అడ్డుపడతాడు. వాళ్ళలో ఒకడు రమేష్ను కొడుతుంటే సౌమ్య భయపడుతూ విజయ్ని పిలవడానికి వస్తుంది. రమేష్ను కొడుతున్న వాడిని తోసేస్తాడు కిషోర్.
ఇంకొకడు కిషోర్ని కొట్టడానికి చేతిలో ఉన్న కర్రను ఎత్తేసరికి విజయ్ దాన్ని పట్టుకుని విరిచి వాడి మక్కిలెరగదీస్తాడు. అది చూస్తున్న సదరు సర్పంచ్ గారికి తన కొడుకును కొట్టింది విజయ్ అని కొట్టే విధానాన్నే చెప్తుంటే మిగిలిన రౌడీలను కూడా పంపిస్తాడు విజయ్ని కొట్టమని. విజయ్ ఒక్కసారి కొట్టినవాడు మళ్ళీ పైకి లేవలేకపోతుంటే అప్పుడే వచ్చిన ధరణిని చూస్తాడు సర్పంచ్. తన కొడుకు ధరణి కోసం వచ్చి విజయ్ చేతుల్లో దెబ్బలు తిన్నాడని వాడి మనుషుల ద్వారా తెలిసిన సర్పంచ్ ధరణి వైపు కోపంగా చూస్తూ తను నమ్మిన బంటు ఒక్కడికి సైగ చేసి పక్కనే ఉన్న ధరణిని చంపేయమని చెప్తాడు. ఆ రౌడీ కత్తి తీసుకొని ధరణి దగ్గరకు వచ్చి తనని కత్తితో పొడిచేంతలో ఒక చెయ్యి ఆ కత్తిని పట్టుకుంటుంది. ధరణి తనను పొడిచేశాడేమోనని గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది. కానీ తనకు ఏం కాలేదని మెదడు చెప్తుంటే కళ్ళు తెరిచి చూస్తున్న ధరణికి తన ముందు విజయ్ ఉంటాడు కత్తి పట్టుకుని. కోపంగా ఆ రౌడీని కాలితో బలంగా తన్నేసరికి వాడు ఎగిరి వాకిట బయట పడతాడు. విజయ్ చెయ్యికి కత్తి బలంగా కోసుకొని రక్తం వస్తున్నా అది పట్టించుకోకుండా లాస్ట్గా ఉన్న వారిని ఉతికి ఆరేస్తాడు. అదంతా చూస్తున్న ఊరు జనం అంతా ఆ సర్పంచ్కి కూడా 4 పీకితే బాగుండు అని అనుకుంటూ ఉంటే విజయ్ నేరుగా వచ్చి సర్పంచ్ గొంతు పట్టుకొని బలంగా గోడకు అదిమి నిప్పులు కక్కుతున్న కళ్ళతో వాడిని చూస్తూ, నీ కొడుకు ఒక ఆడపిల్లని టార్చర్ చేసి ఆమెతో అసహ్యంగా మాట్లాడి తనని ఇబ్బంది పెడితే తండ్రిగా ఉన్న నువ్వు వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇక్కడికి నీ మనుషులతో వచ్చి వాళ్ళపై దౌర్జన్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని సింహంలా గర్జిస్తున్న విజయ్ని చూసి వాడితో పాటు ఊరు జనం కూడా భయపడతారు. సర్పంచ్ ఆ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, నేనెవరో తెలుసా, నా గురించి నీకు తెలియక నా ఊరికొచ్చి నాతో పెట్టుకుంటున్నావు అన్నాడు. ఆ మాటకు విజయ్ వాడిని వదిలి కిషోర్ వైపు చూస్తాడు సీరియస్గా. అప్పటికే కిషోర్ ఎవరికో ఫోన్ చేసి ఉండటంతో విజయ్ని చూసి తల ఆడిస్తాడు. విజయ్ భయపడి వదిలేస్తాడు అనుకుని గర్వంగా ఉన్న సదరు సర్పంచ్ గారిని ఓ కన్నింగ్ స్మైల్తో చూస్తాడు విజయ్. అంతే, ఒక్కసారిగా పెద్ద హారన్ సౌండ్తో వస్తాయి 4 పోలీస్ వెహికల్స్. అందులో నుంచి దిగుతారు డీజీపీ, ఎస్ఐ, సిఐ, ఇంకా కొంతమంది పోలీసులు. అంతమంది పోలీసుల్ని మొదటిసారి చూస్తున్న ఊరి జనానికి సౌండ్ లేదు, సదరు సర్పంచ్తో సహా. ఆయన గాంభీర్యం నటిస్తూ, చూడండి డీజీపీ గారు, వీడు ఎవడో మా ఊరికి వచ్చి నా కొడుకుని మా వాళ్ళను కొట్టాడు అని తన నటనను బయటకు తీసి ప్రదర్శన చేస్తాడు. ఆ డీజీపీ గారు తన పోలీసులకు చెప్పి ఆ సర్పంచ్ని అరెస్ట్ చేయమని చెప్పేసరికి వాడు షాక్ అయ్యి, అదేంటి సార్ నన్ను అరెస్ట్ చేస్తున్నారు? అప్పుడే డీజీపీ గారు తనకు ఫోన్ వస్తుంటే అది సర్పంచ్కు మిగిలిన వారందరికీ వినిపిస్తాడు. అవతల నుంచి హోమ్ మినిస్టర్. అందరూ అది విని షాక్ అవుతుంటే ఆయన మాట్లాడి పెట్టేసిన తర్వాత డీజీపీ విజయ్ని చూపిస్తూ, టాప్ 1 కంపెనీలో ఒకటైన కంపెనీ చైర్మన్ నరేంద్ర గారి అబ్బాయి, ఆ కంపెనీ ఎండీ అయిన మిస్టర్ విజయ్ గారు ఈయన. మన దేశంలో ఉన్న టాప్ 1 బిజినెస్ మ్యాన్. ఎంతోమంది పిల్లలకు, పెద్దలకు, అనాథలకు వీరి సేవా సంస్థ ద్వారా సహాయాన్ని అందిస్తున్నారు. కోట్ల ఆస్తులకు ఒక్కగానొక్క వారసుడు. ఎంతోమంది రాజకీయ నాయకులు వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్తూ, ఈయన నీ మీద యాక్షన్ తీసుకోమన్నారంటే ఇక నువ్వు నీ కొడుకు జీవితంలో బయటకు రాలేరు అని చెప్పి విజయ్ని చూసి చిన్నగా నవ్వి ఆ సర్పంచ్ని, వాడి కొడుకుని, ఆ రౌడీలను జీపులో ఎక్కించి తీసుకెళ్ళిపోతారు. అదంతా విన్న ఊరి జనం విజయ్ ఎవరో గొప్పింటి అబ్బాయి అని అనుకుంటే సిటీలో జాబులు చేసే వారికి మాత్రం విజయ్ని చూసి నోట మాట రాదు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న విజయ్ అందరినీ చూస్తూ, ఇకపై ఈ కుటుంబం మీద ఒక్క మాట పడినా ఆ మాట అన్నవారు మరో నిమిషం భూమి మీద ఉండరు అని తన స్టైల్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి అందరూ భయపడి మరో నిమిషం అక్కడి నుంచి మాయమైపోతారు. బాబు, ముహూర్తం మించిపోతుంది, ఇదిగోండి ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టండి అని పసుపు కొమ్ము కట్టిన తాళిని విజయ్ చేతికి ఇస్తారు పంతులు గారు. అది తీసుకొని ధరణి మెడలో కడతాడు విజయ్. బాబు, ఈ కుంకుమ దిద్దండి అని ఇస్తుంటే కుంకుమతో ఆమె పాపిట్లో దిద్దుతూ ఉంటే తన చేతి రక్తం కూడా అందులో చేరుతుంది. అది చూస్తూ ధరణిని చూసి చిన్న స్మైల్ ఇస్తాడు విజయ్. అసలు జరిగేదంతా ఒక కలలా అనిపిస్తుంటే అలా విజయ్నే చూస్తూ ఉండిపోతుంది. అల్లుడు గురించి మానస్ కూడా చెప్పడంతో రామకృష్ణయ్య గారికైతే రాజకుమారుడు లాంటి అబ్బాయి తన కూతురి కోసం వస్తాడని తను ఆ రోజు తన భార్యతో అన్న మాటలు గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు చేరుతాయి. దాదాపు అక్కడ ఉన్న అందరిది అదే భావం. కిషోర్ సౌమ్యాలకైతే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటే మానస్ సుమతిల ఆనందానికి అవధులు లేవు. అతని మనిషి నెంబర్ నుండి వస్తున్న ఫోన్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు గ్లాసులో మందు పోస్తూ. సార్ అంటాడు వణికే గొంతుతో. వాడి గొంతులో మారిన సౌండ్కి మందు పోయడం ఆపి పైకి లేచి సీరియస్గా ఏమైంది అని అడుగుతాడు. సార్ అంటూ ఉంటే ముందు ఏమైందో చెప్పు సీరియస్గా అంటాడు. విజయ్కు పెళ్ళైంది సార్. వాట్?
ఏంటి నువ్వు అనేది అంటాడు ఎర్రగా మారిన కళ్ళతో. అవును సార్ అని ఇప్పటి వరకు ఆ ఊరి జనంలో ఒక్కడిగా ఉండి అక్కడ జరిగిందంతా చెప్తాడు ఇన్ఫార్మర్. అస్సలు అనుకోకుండా ఇలా జరగడం ఏంటి అంటూ పక్కన ఉన్న గ్లాస్ పగలగొడతాడు. ఆ సౌండ్ విని ఫోన్లోనే భయపడతాడు అతను. సార్ ఇప్పుడు ఏం చేయమంటారు అని భయంగా అడుగుతుంటే, నువ్వు వెంటనే ఆ అమ్మాయి ఫోటో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు పంపించు. ఆ విజయ్కు ఏమాత్రం డౌట్ రాకూడదు. సరే సార్. కాసేపటికి ధరణి ఫోటో తన డీటెయిల్స్ మొత్తం పంపిస్తాడు ఇన్ఫార్మర్. తన ఫోన్కు వచ్చిన ధరణి ఫోటో చూస్తూ, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని నా చేతిలో చావమని తనని పెళ్లి చేసుకున్నావా విజయ్ అంటూ వికృతంగా నవ్వుతూ ఉంటాడు ఫోన్లో. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదన్నా చేస్తే విజయ్కు అనుమానం వస్తుంది. కొన్ని రోజులు తనని ఫాలో చేయి. ఎక్కడికి వెళ్తుందో, తర్వాత ఎటు నుంచి నరుక్కు రావాలో ఆలోచిద్దాం అని ఆ ఇన్ఫార్మర్కి చెప్తాడు. ఇవి నా కార్డ్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ రమేష్. ఏ అవసరం ఉన్నా వెంటనే ఎనీ టైం నాకు కాల్ చేయి, సరేనా అంటాడు విజయ్. సరే విజయ్ గారు అంటాడు రమేష్. అంకుల్ మీరేం భయపడకండి, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంటూ సుమిత్ర గారిని హక్ చేసుకుంటున్న ధరణిని చూస్తూ రామకృష్ణ గారితో చెప్తాడు విజయ్. సరే బాబు అంటారు ఆయన విజయ్ని అభిమానంగా చూస్తూ. వెళ్ళాక అమ్మా నాన్నతో మాట్లాడి ఫోన్ చేస్తాను, మీరంతా రావాలి అంటాడు. అందరూ సంతోషంగా వస్తామనేసరికి ధరణి కోసం లోపలికి వెళ్తాడు విజయ్. భయంగా వాళ్ళ అమ్మను పట్టుకొని ఉంటుంది ధరణి. తన మనసులో అంతులేని ఆందోళన, దిగులు వచ్చి చేరుతాయి. ఆ టైంలో ధరణి అంటాడు విజయ్. పచ్చని పసుపు తాడుతో పాపిట్లో తను దిద్దిన కుంకుమతో మెరుస్తున్న ధరణిని చూస్తూ విజయ్ని చూసి తన ముందుకు వస్తుంది. ఆమె చెయ్యి పట్టుకుంటూ వెళ్దామా అంటాడు తనని చూస్తూ. ఆ మాటకు కన్నీళ్లు ఆగనంటూ ఉంటే అవి కనబడితే విజయ్ కోప్పడతాడని వాటిని కళ్ళతోనే దాచేస్తూ తల వంచుకొని ముందుకు నడుస్తోంది. అందరికీ జాగ్రత్తలు చెప్పి కారులో స్టార్ట్ అవుతారు. కిషోర్ డ్రైవ్ చేస్తుంటే సౌమ్య తన పక్కన ఒడిలో చింటూ, విజయ్ ధరణి వెనుక సీట్లో కూర్చుని ఉంటారు. మరి కాసేపట్లో సూర్యుడు వస్తాడు అనగా సిటీలోకి వస్తుంది విజయ్ వాళ్ళ కార్. ఇంకా చీకటి పరుచుకునే ఉండడంతో ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇంటికి వెళ్ళి అత్తయ్య వాళ్ళతో వచ్చే వాళ్ళంగా విజయ్ కార్ ఆపుతూ చెప్తాడు కిషోర్. ఈ టైంలో ఇక్కడకు రావడం తనకు ఇష్టం కిషోర్. గుండెపై నిద్రపోతున్న ధరణిని చూస్తూ చెప్తాడు విజయ్. ఆ మాటకు కిషోర్ సౌమ్య ఒకరినొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ, సరే అయితే మేం లోపలికి వెళ్తాం అంటూ వెళ్తారు. చల్లని ఉదయపు చిరుగాలి శరీరాన్ని తాకుతూ ఉంటే చిన్నగా వణుకుతూ విజయ్ని చుట్టుకుంటూ నిద్రపోతుంది ధరణి. పాపిట్లో కుంకుమ అతని షర్ట్కి అద్దుతూ ముద్దుగా నిద్రపోతున్న ధరణిని చూస్తూ ధరణి అని పిలుస్తాడు. అతని హృదయం మీద అంత భద్రంగా నిద్రిస్తుంటే ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న ధరణికి ఆ పిలుపు వినపడదు. చిన్నగా నవ్వి మళ్ళీ పిలుస్తాడు. అతని గుండె చప్పుడు వింటూ చెవిన చేరిన ఆ పిలుపు విని మెల్లగా కళ్ళు తెరుస్తుంది. విశాలమైన అతని ఛాతిపై గువ్వలా నిద్రపోతున్న ధరణికి తను ఎక్కడ ఉన్నది చూసి ఆ చూపుని పైకి తెస్తుంటే, చురకత్తులకు ధీటుగా ఉన్న ఆ చూపు తనను చూస్తుంటే మాత్రం నిద్రపోతున్న పాపను అమ్మ చూసే చూపు అంత అందంగా ఉందన్నట్టుగా ఉంది అతని చూపు. కాటుక కళ్ళతో ఆమెను చూసి ఆ చూపులో జీవిత ఖైదీ అయినా తప్పు లేదని అతనికి అనిపిస్తుంటే అలానే చూస్తూ చిన్న స్మైల్ ఇస్తూ గుడ్ మార్నింగ్ అంటాడు. అతని దేవేరిగా మారిన తర్వాత మొదటి రోజు, ఆమె చూస్తున్న మొదటి వ్యక్తి, తను వింటున్న మొదటి పిలుపు అతనిది అవుతుంటే అందమైన దరహాసాన్ని అతనికి బహుమతిగా ఇస్తూ అతని మీద నుంచి లేచి పక్కకు జరిగి కూర్చుంటూ చుట్టూ చూస్తుంది. అది తనకు ఇష్టమైన గుడి. వెంటనే తిరిగి చూస్తుంది ఆశ్చర్యంగా. లోపలికి వెళ్దామా అంటాడు నిద్రలో చెదిరిన ముంగుర్లను సరిచేస్తుంటే. ఆ అంటూ దిగబోతుంటే నేను వస్తాను దిగకు అంటాడు. అయోమయంగా చూస్తుండగా విజయ్ దిగి ఆమె వైపుకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. దిగుతామని అడుగు వేస్తుంటే కాలు నొప్పితో కదలనివ్వను అంటుంటే విజయ్ చేతిలోకి చేరుతుంది. అప్పటికే గట్టిగా అతని గుండెల దగ్గర షర్ట్ని పట్టుకొని భయంతో కళ్ళు మూసేస్తుంటే నవ్వుతూ ఆమెను చూసి గుడి లోపల గర్భగుడి ముందు దించుతాడు. ఏం బాబు బాగున్నారా అని అడుగుతున్న పూజారి గారి మాటతో ఈ లోకంలోకి వస్తుంది ధరణి. బాగున్నాను పూజారి గారు అంటాడు విజయ్. కిషోర్ విజయ్ ధరణిల పెళ్లి విషయం అప్పటికే చెప్పడంతో సంతోషంగా ధరణిని చూస్తూ ఆమెని కూడా పలకరిస్తారు పూజారి గారు. ఆయన్ను చూసి చిన్నగా నవ్వుతుంది. కిషోర్ సౌమ్య కూడా ప్రదక్షిణలు చేసి రావడంతో పూజ మొదలు పెడతారు పూజారి గారు. అందరూ దేవుడికి నమస్కరించుకుని అర్చన చేయిస్తారు.
ఈలోగా విజయ్కు ఫోన్ చేస్తుంటారు సునంద గారు. ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉండాల్సిన వాళ్ళు ఇంకా రాకపోయేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ కొంచెం దూరంగా వెళ్తాడు. అమ్మ ధరణి 2 రోజుల నుంచి నీ పాట వినపడక దిగులుగా ఉండేది. అది స్వామివారికి నచ్చలేదేమో. మళ్ళీ నిన్ను ఇదే సమయానికి ఆయన ముందుకు తెచ్చుకున్నారు. ఏదైనా కీర్తన పాడి ఆయన దిగులును తీర్చు తల్లి అంటారు. ఆ మాటకు ధరణి చిన్నగా నవ్వి అక్కడే మెల్లగా కింద కూర్చొని దేవుని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. సునంద గారితో పెళ్లి గురించి చెప్తూ ధరణితో కలిసి ఇంకో అరగంటలో అక్కడ ఉంటామని చెప్తాడు విజయ్. సునంద గారు ముందు షాక్ అయినా విజయ్ పెళ్లి చేసుకుని అది కూడా ధరణిని ఇంటికి తీసుకుని వస్తున్నాడని తెలిసి ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉదయాన్నే ఇంత పెద్ద శుభవార్త విన్న ఆమె వెంటనే నా కోడల్ని తీసుకుని త్వరగా వచ్చేయి, మీ ఇద్దరిని ఎప్పుడెప్పుడు చూస్తానని ఎదురు చూస్తుంటాను అని చెప్తూ పక్కనే ఉన్న నరేంద్ర గారిని కూడా చెప్తారు. సరే అయితే మీరు వచ్చేటప్పటికి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా రండి సరేనా అంటారు ఆనందం నిండిన స్వరంతో. సరేమా అంటూ ఇటు తిరిగిన విజయ్ చూపు తనకు ఎదురుగా కూర్చుని ఉన్న ధరణిపై నిలిచేసరికి ఫోన్ కట్ చేసి అక్కడే నిలబడి హ్యాండ్స్ 2 ఫోల్డ్ చేసుకుని పాడుతున్న ధరణిని చూస్తున్న విజయ్కు తను మొదటిసారి ఈ గుడికి వచ్చినప్పుడు ఎలా అయితే తను కూర్చుని ఉందో అలాగే ఇప్పుడు కూడా కూర్చుని తన్మయత్వంగా పాడుతుండటం గుర్తొచ్చి ఒక్క క్షణం మైమరిచి ఆమెను చూస్తుంటాడు. తన వెనుక మెల్లగా వెళ్ళి నిల్చోగానే అతని ఊపిరి గాలి తన ఒంటికి తగిలినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ రోజు ఆమెను చూడకపోయినా ఈ రోజు ఆమె చూసిన చూపుతో మనసంతా తేలికగా అయ్యింది విజయ్కు. అతన్ని చూసిన ధరణి చిన్నగా నవ్వి మళ్ళీ దేవుని చూస్తూ మనసులో బలంగా ఏదో కోరుకుంటుంటే విజయ్ కూడా అటువైపు తిరిగి స్వామివారికి దండం పెట్టుకుంటాడు. కిషోర్ మీరు వెళ్ళి కారులో వెయిట్ చేయండి, మేము తర్వాత వస్తామని చెప్పి ధరణిని తీసుకుని పక్కనే ఉన్న కోనేటి దగ్గరకు వెళ్తాడు. సౌమ్యను చూస్తూ మీ అన్నయ్య మళ్ళీ పాత విజయ్లా మారిపోతున్నాడే అంటూ కారు ఉన్న వైపు నడుస్తూ నవ్వుతూ చెప్తాడు. మనం కోరుకునేది కూడా అదే కదా, అన్నయ్య హ్యాపీగా ఇదివరకులా ఉండాలని. అవును సౌమ్య అని అంటూ అలా అయితే మా చెల్లి మీ అన్నయ్యను తట్టుకోవడం కష్టమే మరి కొంటిగా చెప్తాడు కార్ డోర్ ఓపెన్ చేస్తూ. సౌమ్య కూడా నవ్వుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. ధరణిని తీసుకుని కోనేటి మెట్ల దగ్గర అంతకు ముందు తను చూసినప్పుడు ఎక్కడ కూర్చుందో అక్కడ కూర్చుంటాడు విజయ్. అప్పుడే వస్తున్న సూర్యకిరణాలకు కలువ పూలు విరబూస్తుంటే అది చూస్తున్న ధరణికి తన మనసంతా తేలిక పడుతూ కంగారు తగ్గి ప్రశాంత వదనంతో ప్రకృతి అందాన్ని చూస్తుంటే ప్రకృతికి ప్రతిరూపమైన అమ్మాయి తన కళ్ళెదురుగా ఉండి ఆ ఉషోదయ కిరణాలు ఆమె మోముపై పడి సువర్ణ రూపంతో మెరుస్తుంటే తెల్లని రంగు డ్రెస్కు రాణి కలర్ దుపటాను జత చేసి వేసుకున్న ధరణి ఆ జాబిలి కన్నా నిండుగా కనబడుతుంటే ఆమెనే చూస్తున్నాడు. కాసేపు అలా కూర్చుని ఆమెకు ఇంకా దగ్గరగా వచ్చి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతాడు. బిడియంగా చూస్తుంది అతన్ని. తను మిస్ అయిన ఫీలింగ్ ఏదో అతనికి దొరికితే ఆ క్షణం అతనికి అడ్డు చెప్పక తల వంచేస్తుంది. మెల్లగా ఒక్కరొక్కరుగా గుడిలోకి భక్తులు రావడంతో ధరణిని తీసుకుని కారు దగ్గరకు వెళ్ళి ఇంటికి పయనమవుతారు. లోపలికి వస్తుంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత అలజడి కలుగుతుంది ధరణికి. అంత పెద్ద ఇంటిని చూస్తూ 100 ప్రశ్నలు ఆమె మెదడును తొలుస్తుంటే భయం కంగారు ఆమె స్నేహితులుగా మారి పక్కనే చేరుతాయి. పోర్టికోలో ఆగిన కారులో నుండి దిగుతారు విజయ్ ధరణి. వారి వెనుక కిషోర్ సౌమ్య. అప్పటికే గుమ్మంలో ఎర్ర నీళ్ళతో గుమ్మడికాయలతో ఉంటారు. దిష్టి తీసి వాళ్ళు పక్కకు వెళ్ళగా వెండి గ్లాసు నిండా బియ్యం పోసి గుమ్మంపై పెట్టి ఉంచుతారు సునంద గారు. ఆమె వెనుక నరేంద్ర గారు బామ్మ ఇంకా అరుణ గారు ఉంటారు. ఆనందంతో ఆశ్చర్యంతో వాళ్ళ ముఖాలు వెలిగిపోతుంటే ధరణికి ఎదురెళ్ళి తన తలపై చెయ్యి వేసి నిమురుతూ ఆప్యాయంగా చూస్తూ ధరణి గ్లాస్ని కుడికాలుతో నెట్టి మన ఇంట్లోకి అడుగు పెట్టమ్మా అంటారు సునంద గారు ప్రేమ నిండిన స్వరంతో. మన ఇల్లు అన్న పదానికి ఆమె పాదం భయపడుతుంటే కదలక అక్కడే నిలబడి ఉంటుంది. మామ్ తన కాలికి గాయం అయ్యింది అంటాడు విజయ్. ఏమైంది విజయ్ అని అంటూ ధరణిని చూసి నొప్పిగా ఉంటే వద్దులేమ్మా అంటారు ఆమె బాధగా. ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక నొప్పిగా ఏం లేదు మేడం నేను చేస్తాను అని అంటుంది. మేడం నా టోన్ మార్చుతూ అంటాడు విజయ్. ఆ మాటకు సైలెంట్గా తల దించేస్తుంది ఎవరిని చూడకుండా. కొడుకు ముఖంలో పాత విజయ్ కనబడుతుంటే ఆనందపడుతూనే అతను కోపం తెచ్చుకుంటుంది తన ప్రియమైన కోడల మీద అని తెలిసి. అలవాట్లేదు కదా కన్నా నిదానంగా పిలుస్తుందిలే అంటారావిడ కోడలికి సపోర్ట్ చేస్తూ. ఆ అలవాటు ఏదో ఇప్పటి నుంచే మొదలవ్వాలి. డోర్కి ఆనుకొని సూటిగా ధరణిని చూస్తూ ఉంటాడు.
విజయ్ ఏంటిది అప్పుడే తనని భయపెడుతున్నావు చిరుకోపంగా అంటారు సునంద గారు కోడలి కళ్ళలో అప్పటికే చేరిన తడిని చూసి. మిగిలిన వారంతా ముసిముసిగా నవ్వుతూ వాళ్ళ ముగ్గురిని చూస్తుంటారు.